జనరల్గా ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి. ఆ సందేహాలు ఈరోజు మీ ద్వారా నా సందేహాలతో సహా నివృత్తి చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది ఇళ్లలో పూజ రూమ్ అనేది సపరేట్గా ఉండదు, ఎక్కడో ఒక అంటే కష్టం కూడా కదమ్మా, చిన్న చిన్న ఇళ్ళు ఉంటే ఉండడం కూడా కష్టం. సో అలాంటి ఇళ్ళకి మీరు అలాంటి వాడి ఇళ్లలో వాళ్ళు దేవుణ్ణి ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి ఆచార వ్యవహారాలు పాటిస్తే బాగుంటుందంటే ఈనాటి కాలమాన పరిస్థితుల్లో మీ ఉద్దేశ ప్రకారం? అమ్మ, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్న చిన్న యూనిట్గా మనం తీసుకుంటే, అవును, ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ దాని గురించి ఆలోచిస్తాం. అంతకన్నా చిన్నవి ఫ్లాట్స్ ఉండవు. అవును, ఒక గది 2 గదుల ఇళ్ళే ఉంటాయి. పెద్ద పెద్ద ఇళ్లలో చిన్న గదులు తీసుకుని ఒక గది ఒకదానికి ఒక వండుకునేటందుకు ఒక పక్క అట్లా పెట్టు. ఎక్కడ పెట్టుకున్నా పూజ గది అన్నది గదిగా పెట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదండి. ఒక్కచోట ఒక ప్రదేశం ఇది నేను దేవుడికి కేటాయించానన్నది కాస్త ఇంత చోటు దొరకదా? ఒక చోట ఎక్కడైతే ప్రతి వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోకుండా చెప్పులతో బూట్లతో బయట నుంచి వచ్చిన బట్టలతో రాకుండా ఉండే ప్రదేశం ఇంట్లో ఎక్కడుందో అక్కడ ఒక్క చోట ఒక చిన్న షెల్ఫ్, అలమర, ఒక పీట, ఒక స్టూలు అంతా కూడా మా ఇంట్లో లేదండి. మాది ఒక్కటే గది ఉంది, అంతే ఉంది. ఆ గదిలో నేనేం చేయాలి? ఒక మూల, ఎక్కువ మంది రాగానే ప్రవేశించడానికి వీల్లేని మూల గోడకు ఫోటో పెట్టుకోండి. దాని కింద ఒక చిన్న చెక్క లాంటిది కానీ లేదా ఒక చిన్న షెల్ఫ్ కానీ అక్కడే పైకి పెట్టుకుని మీకు నచ్చిన దేవుడి ఫోటో పెట్టుకుని ఒక దీపం పెట్టుకోవడానికి, ఒక అగరొత్తి పెట్టుకోవడానికి ప్రదేశం పెట్టుకోండి. చెప్పులతో అక్కడికి వెళ్ళకండి. ఇది ఇన్ని ఆప్షన్స్. కాస్త పెద్ద కొంచెం ఇల్లు ఉంటే ఒక షెల్ఫ్, అది లేకపోతే ఒక మూల మీద ఒక చిన్న స్టూలు, అది పెట్టుకోవడానికి కూడా నాకు ఇబ్బంది అనిపిస్తే గోడకి ఫోటో పెట్టి ఒక షెల్ఫ్ పెట్టి లేదా ఒక చిన్న చెక్క కొట్టి అక్కడ ఒక అగరత్తి స్టాండు, కింద పువ్వు పెట్టడానికి ఒక చోటు, ఒక దీపం పెట్టడానికి చోటు, ఒక్క అరటిపండు పెట్టుకోవడానికి చోటు ఉండేటంత షెల్ఫ్ పెట్టుకోండి. నిజంగా ఉండాల్సింది ఎక్కడ? ఈ మందిరంలో ఉండాలి దేవుడు. ఈ మందిరంలో ఉన్నాడు అని చెప్పడానికి ఒక రిఫ్లెక్షన్ లాగా అక్కడ పెట్టుకుంటున్నాం గనక దాన్ని కాస్త శుభ్రంగా ఉండే చోట పెట్టుకోండి, అంతే. కాస్త షెల్ఫ్ లాగా పెట్టుకుంటే ఇంట్లో ఆడపిల్లలుండి కొన్ని రకాల ఇబ్బంది అంటే దానికి తలుపు పెట్టడము, కర్టెన్ వేయడమో చేయొచ్చు. ఫోటో వరకు పెద్ద ఇబ్బందులు లేవు. ఎప్పుడైతే మనం విగ్రహాలు పెడతామో కొంచెం కాస్త పాటించాల్సి ఉంటుంది. అలాగేమా, అంటే చాలామంది ఇది దీపం పెట్టే విషయంలో లక్ష్మీ దీపాలని తమిళనాడు వాళ్ళు పెట్టుకునే దీపాలు ఉంటాయి, కామాక్షి దీపాలు. అది వెనకాతలా ఉండి దీపం ముందు వైపు ఉంటుంది, మన ఇలా ఉంటుంది దీపం. మీకు ఐడియా ఉంటుంది. కామాక్షి దీపం అమ్మవారేమో పైన వెనకాల కూర్చుని ఉంటుంది, ఒక వెనకాల దాకా పెట్టి షీట్ లాగా పెట్టి ఈ ముందు దీపం పెడతారు. అలాంటి దీపాలు అయినా సరే దీపాన్ని అటు తిప్పండి, దేవుడి వైపు దీపాలు ఉండాలని కొంతమంది అంటారు. దీపాన్ని అందంగా చూపించడానికి ఇది ఇటు పెట్టి దీపాలు ఇటు ఉన్నా పర్లేదంటారు. ఇది ఇటు పెట్టాలి, అసలు ఏది నిజం? అమ్మా, ఇప్పటికి కూడా మీరందరూ చూస్తూనే ఉంటుంటారు ధర్మ సందేహాల కార్యక్రమంలో మేము తరచుగా పాల్గొంటే తప్పనిసరిగా దీపం గురించి ప్రశ్న అడుగుతారమ్మా. అవును, ఈ రోజుకి ఇప్పటికి కూడా నేను అడుగుతా, ఇక్కడి నుంచి మీరు ఎదగరా? ఈ స్థాయి నుంచి ఎదగరా? మా అమ్మ అడగమంది వెళ్ళి పొద్దున్న దీపం సంగతి అడగవే, మీ ఇంట్లో నువ్వు ఇలా పెడతావు. అసలు ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చెప్పేది, దీపం పెట్టేటప్పుడు ఏం శ్లోకం చదువుతాం మనం? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. 3 లోకాల్లో ఉన్నటువంటి చీకటిని నా ఇంట్లో పెట్టిన దీపం పోగొట్టాలి. ఎంత పెద్ద ఆశ చూడండి మనకి. ముల్లోకాల చీకట్లు అంటే మనలో ఉన్న సత్వరజస్తమో గుణాలకు సంబంధించిన చీకట్లు. సరే, ఇవన్నీ చెప్పుకున్నా అక్కడ ఉన్నటువంటి ఆ దీపంలో పెట్టిన ఒత్తి ఏముండాలన్నారు? త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులతో కలిసి ఉండాలి, 3 పోగులు కలిసి ఉండాలి. సాజ్యం, నేతితో కలిసి ఉండాలి. ఈ రోజుల్లో ఆవు నెయ్యి దొరకని సందర్భాల్లో 2000 3000 కదా కిలో ఆవు నెయ్యి మంచి దొరకాలంటే దాని బదులు దరిదాపుల్లో అంతటి ఫలితాలను ఇవ్వగలిగింది నువ్వుల నూనె.
చాలా మంచిది. నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు కలిపినటువంటి ఒత్తి ఒకటి వేసి దీపం వెలిగించమన్నారు. 3 పెట్టకూడదు, 2 లేదా 4 పెట్టాలి. చెప్పేది ఇవన్నీ తర్వాత రకరకాల పద్ధతులు. అయితే ఒక్క ఒత్తి ఎందుకు వెయ్యము అంటే అది మరో సందర్భంలో వేస్తాం, అది గుర్తొస్తుందని చెప్పి 2 వేస్తాం. 2 ఒత్తులు మామూలుగా. ఇవి ఎవరింట్లో మీ అమ్మ లేక మీ అత్తగారు పూర్వం నుంచి ఎలా పెట్టారో అది పెట్టేయండి, అసలు డౌట్ ఉండదు. మనకి శాస్త్రం ఒకటి ఉంది, సంప్రదాయం ఒకటి ఉంది. ఈ సంప్రదాయం ఆచారం. ఈ ఆచారం ఏదేందో అది పాటించేటప్పుడు శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది ఆచారాన్ని. అంచేత మీ అత్తగారు దీపం ఎలా పెట్టారో అలా పెట్టేయండి. అత్తగారి ఇంటికి వచ్చాక పుట్టింటికి వెడితే మెమ్మ ఎట్లా పెట్టిందో అట్లా పెట్టండి. అసలు అంతకు మించినటువంటి శాస్త్రం లేదు. కానీ నాకు మా అత్త చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారే. ఈ అత్త అమ్మ పోర్షన్లు తీసుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు మనకి బోల్డ్ మంది కనపడుతున్నారు. కనపడి పైగా ఏం చేస్తారు, ఏదో నేను మా అత్తగారు పెట్టినట్టు నేను పెడుతున్నాను అనుకో, అయ్యో ఇట్లా పెడుతున్నావా, ఇది దరిద్రం అని చెప్పి మన మనసులో ఒక అనుమానం పడేస్తారు. అవునా కదా? అందుకని సరిగ్గా అలా ఎవరు చెప్పని వాళ్ళు ఉంటే కూడా మీరు ఒక్కటి చెప్పేయండి, మా అత్తగారు ఇట్లా పెట్టారు నేను పెడుతున్నాను అనేటటువంటి దీంట్లో అత్తగారు దీపం పెట్టే అలవాటు ఉన్న వాళ్ళందరూ నిర్మోహమాటంగా మా అత్తగారు ఇట్లా పెట్టారు నేను ఇట్లాగే పెడతానని చెప్పండి. ఏ శాస్త్రం దాన్ని కాదందు, మొదటి మాట. రెండోది చెప్పలేదు అని అనుకున్నప్పుడు హాయిగా ఈ మంత్రం చెప్పే దాంట్లో 3 ఒత్తులు వేయమనుంది గనక 3 పోగులు కలిపిన ఒత్తి వేయడం ప్రధానం. శ్రీవత్తి సంయుక్తం కలిసి ఉండాలి. త్రివర్తి సంయుక్తం కలిసిన 3 ఒత్తులు. అందుకని ఏం చేస్తూ ఉంటారు, 2 అడ్డ ఒత్తులు కానీ ఒక అడ్డ ఒత్తి ఒక బొడ్డు ఒత్తి కానీ వేస్తారు. బొడ్డొత్తులు చేయడం కష్టమని ఈ రోజుల్లో ఈ అడ్డ ఒత్తులు మంచి బ్రహ్మాండంగా తయారు చేసేవాళ్ళు ఉన్నారు. కుటీర పరిశ్రమలాగా దాన్ని ఈ తక్లీతో కాకుండా చేత్తో కాకుండా చిన్న చిన్న సాధనాలతో చేసి ఏదో ఒకటి అసలు మానేసేదానికన్నా నయమే కదా అని చెప్పి తెచ్చి మంచి పత్తే దొరకటం లేదు. సరే వాళ్ళు ఏదో ఆ పాపం వాళ్ళది, ఇది పౌడి పెట్టానంటే అవునంటారు, అంటే అవునన్న పాపం వాళ్ళదే. అంచేత అది తెచ్చుకొని పెట్టుకుంటున్నాం కనుక 2 ఒత్తులు వేయండి. చేత అయితే బొడ్డు ఒత్తి అడ్డ ఒత్తి, లేదంటే 2 అడ్డ ఒత్తులు వేసి వెలిగించండి. దీనికి 2 వెలిగించకపోతే పాపం అని ఎక్కడా లేదు. అది మరో సందర్భాన్ని గుర్తు చేస్తుంది గనక మనం 2 వేస్తాం. 1 వేసినందువల్ల వచ్చే దోషం లేదు. 3 అధికస్యధికం ఫలం 10 వేసుకోండి, ఎవరు వద్దన్నారు. ఇవన్నీ కొన్ని తాంత్రికం ఉన్నాయమ్మా. ఆ తాంత్రికాన్ని నిత్య జీవితంలో కలపడంతో వచ్చిన సమస్య ఇది. ఏదో వేప నూనెతో దీపం పెట్టి ఏంటండి, వేప నూనెలోంచి వచ్చేటటువంటి చేదుకి దోమలే చచ్చిపోతూ ఉంటే దేవుడి దగ్గర పెడితే అమ్మవారికి ఎంత చికాకేస్తుంది. వేప నూనెతో దీపం పెట్టడం ఏమిటండి, నాకైతే అది వినంగానే నాకు ఒళ్ళంతా జలదరించింది. వేప నూనెతో దీపం పెట్టాలా? ఆ వేప నూనె గాలికి దోమలు చచ్చిపోతున్నాయి. దోమల్లాంటి మొండి జాతి చచ్చిపోయేటటువంటి విషవాయువు వచ్చే సందర్భంలో అటువంటి నూనెతో దేవుడి దగ్గర దీపం పెట్టడం ఏమిటి, వద్దు. అయితే ఒకవేళ నాకు నువ్వుల నూనె దొరకలేదు, కొబ్బరి నూనె పెట్టండి. అది దొరకలేదు, రిఫైన్డ్ ఆయిల్ మాత్రం పెట్టకండి. అదంతా దాంట్లో ఇవి ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి కూడా మంచిది కదా, ఇప్పుడు వద్దని చెప్తున్నాం కదా. రిఫైన్డ్ కాకుండా జస్ట్ ఫిల్టర్డ్ వాడండి. ఫిల్టర్ కాకపోయినా నష్టమేం లేదు, రా ఆయిల్ వాడుకోండి, హ్యాపీగా ఉంటుంది. కనుక అలాంటి వేరుశనగ పప్పుల నూనె పెట్టిన అధమమే అనుకోండి, వేప నూనె అంత దౌర్భాగ్యం అయితే కాదు. అయితే ఉత్తర దేశంలో ఆవ నూనెతో పెడతారు, అది అక్కడ దొరికేది. అది దానికేం తప్పు. మన నువ్వుల నూనె ఎట్లాగా వాళ్ళకి ఆవ నూనె ఎట్లా, అట్లా అటువంటి నూనెలు వేసి దొరికితే శ్రేష్టం దేశీ ఆవు నెయ్యి. అది దొరకదు అనేది గ్యారంటీ, ముద్ర వేసి చెప్పచ్చు. అది దొరికితే 2000 పైన ఉంది కిలో. మన ఇంట్లో పాడి ఉంటే తప్ప ఎక్కడ దొరికే అవకాశం లేదు అసలు. మా అమ్మగారు ఏం చేసేవారు, మా ఇంట్లో ఆవు పాడితే ఆవు వెన్న చాలా తక్కువ వస్తుంది, దాన్ని వెన్న నెయ్యి తీసి ఆ నెయ్యి ప్రత్యేకంగా ఎవ్వరికీ వేయకుండా కార్తీక మాసంలో దీపాలు కట్టేబెట్టి ఇంకెవరన్నా అడిగితే వాళ్ళకి మామూలు నెయ్యిలో ఈ కాస్త నెయ్యి వేసి చెప్పేవారు, ఇది వేసి దాన్ని శుద్ధి చేసి ఇచ్చాను వాళ్ళు అడిగారు కదా అని చెప్పి అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, చాలా తక్కువ నెయ్యి వస్తుంది ఆవు నెయ్యి. అందువల్ల
అది దొరకదు గనక హాయిగా మంచి నువ్వుల నూనెతో దీపం పెట్టుకోండి. ఈ మధ్యకాలంలో అది కూడా భయం వేస్తోంది. ఏదో 5 రకాల నూనెలు కలిపినది, దీపారాధన ప్రత్యేక నూనె అని చెప్పి 5, 6 ఏమౌట కలిపిన ఉంటున్నాయి. అది నూనె కొనాలి, దేవుడికి దీపం పెట్టడానికి నూనె కొనాలంటే భయం వేసేటటువంటి పరిస్థితి. మా ఆయిల్స్ గురించి చాలా మంచి వివరణగా చెప్పారు.